ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ గోంగూర రైస్ అండి. అన్ని టిఫిన్ బాక్సుల్లోకి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. రిచ్ ఐరన్ ఉంటుంది దీనిలో, చాలా బాగుంటుంది రైస్. దీనికోసం కావాల్సిన పదార్థాలు: గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ధనియాలు, గోంగూర. అంతేనండి, వెరీ సింపుల్ ఐటమ్. మనం గోంగూరని శుభ్రంగా 200 గ్రాములు కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి వడగట్టి. తర్వాత వీటన్నింటినీ కలిపి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి బాణంలో వేసి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా కడాయి పెట్టుకొని గోంగూరని కడిగి పెట్టుకున్నది కొంచెం కొంచెంగా దీనిలో వేసుకోవాలి. ఇది బాగా వేగాలండి. ఇందాక చూపెట్టిన విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకొని గోంగూరని వేయించుకోవాలి. మనం ఇట్లా గోంగూర బాగా వేగుతుంది కదండి. వేగుతున్నప్పుడే మనము దీనిలోనే ఇందాక చెప్పలే ఉప్పు, కారం, ధనియా, జీరా పొడి వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది కదండి. ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. బాగా కలపాలి. కలిపించుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. మనం ఇందాక చూపెట్టాం కదండి, ఆ పౌడర్ కూడా దీనిలో కలుపుకోవాలి. కలిపి ఇది మనము ఆల్రెడీ ఒక గ్లాస్ అన్నానికి 1.5 గ్లాస్ అన్నానికి పైన కలుపుకోవచ్చు. పుల్లగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది గోంగూర రైస్. మనం ఈ విధంగా గోంగూరని బాగా పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. నెక్స్ట్ ఇందాక చెప్పిన ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి దానిలోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. నూనె కొంచెం వేడెక్కింది కదండి, సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం తరుక్కున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని బాగా వేయించుకోవాలి. ఇట్లా ఈ విధంగా వేగిపోయినాయి కదండి బాగా. ఇప్పుడు మనము ఈ పొడిని వేసుకోవాలి. ఇందాక పొడి వేసాం కదండి, గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగ వరకు కలిగి పెట్టాలి. కొంచెంగా ఒక 5 మినిట్స్. దీనిలోనే మనము కావలసినంత అన్నం రైస్ని కలిపేసి ఉంచుకుంటే చాలు. ఇప్పుడు బాగా వేగింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్ వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు. ఇది కొంచెం అన్నం వేసి ఒక గ్లాస్ అన్నంలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like and subscribe.